మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన లెసన్ ఈరోజు 9th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ద నేమ్ ఆఫ్ ది లెసన్ ఈజ్ ద ఫన్ దే హ్యాడ్. అంటే అప్పట్లో వారి యొక్క సంతోషం ఎలా ఉండేది, ఈ స్టోరీ యొక్క టైటిల్ అన్నమాట. బిఫోర్ యూ రీడ్, మనం ఈ స్టోరీ చదవబోయే ముందు దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఇక్కడ ఇచ్చారు, అవి ఇప్పుడు చూద్దాం. ద స్టోరీ వీ షల్ రీడ్ ఈజ్ సెట్ ఇన్ ద ఫ్యూచర్ వెన్ బుక్స్ అండ్ స్కూల్స్ యాజ్ వీ నౌ నో దెమ్ విల్ పెర్హాప్స్ నాట్ ఎగ్జిస్ట్. అంటే మనం ఇప్పుడు చదవబోయేటటువంటి ఈ కథ, అంటే ఈ పాఠంలో మనం చదవబోయే కథ భవిష్యత్తులో పుస్తకాలు పాఠశాలలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉన్నప్పుడు జరిగినటువంటి కథ. అంటే ఇది ఫ్యూచర్ స్టోరీ అన్నమాట. ఇప్పుడు మనం 2023లో ఉన్నాం కదా, కానీ ఈ స్టోరీ అనేది 2150 అప్పుడు సంబంధించింది. అంటే సుమారుగా మనకి ఒక 100 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితి, అంటే అప్పుడు బుక్స్ ఉండవు, స్కూల్స్ ఉండవు, మరి వాళ్ళు అప్పుడు పిల్లలు ఎలా చదువుకునేవారు ఏంటి అనే విషయాల్ని తెలుసుకోవడానికి మరి ఉపయోగపడేటటువంటి ఒక ఊహాజనితమైనటువంటి ఒక చిన్న లెసన్ ఇది. హౌ విల్ చిల్డ్రన్ స్టడీ దెన్? అంటే అప్పట్లో మరి పిల్లలు ఎలా చదువుకునేవారు? ద డయాగ్రామ్ బిలో మే గివ్ యూ సమ్ ఐడియాస్. అంటే ఇక్కడ ఉన్నటువంటి మనకి అప్పట్లో మరి చిల్డ్రన్ ఎలా చదువుకుని ఉండొచ్చు, మరి ఇక్కడ ఎలా ఉండుంటారు, ఎలా చదువుకుని ఉంటారు, మరి కింద కొన్ని పిక్చర్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఈ పిక్చర్ని చూస్తే మనకి ఒక ఐడియా వస్తుందని చెప్తున్నారు. చూడండి, ఈ పిక్చర్లో స్కూల్స్ ఆఫ్ ద ఫ్యూచర్ అంటే పాఠశాలలో భవిష్యత్తులో ఏ విధంగా ఉండవచ్చు అనేది ఒక ఊహ అనమాట. అందులో లెర్నింగ్ త్రూ కంప్యూటర్స్, స్టూడెంట్స్ అందరూ కూడా కంప్యూటర్స్ ద్వారానే చదువుకుంటూ ఉన్నారు. వర్చువల్ క్లాస్ రూమ్స్, ఆ క్లాస్ రూమ్ అంతా కూడా వర్చువల్గా ఉంది, అంటే టెక్నాలజీతో నిండి ఉందన్నమాట. అంటే డైరెక్ట్గా మనకి టీచర్ లేకుండానే వర్చువల్గా, అంటే ఆన్లైన్లోనే అన్ని అంశాలని మనకు అందించే విధంగా ఉన్నటువంటి క్లాస్ రూమ్ అది. అలాగే టీచర్ కూడా రోబోటిక్ టీచర్, మనకి ఒక రోబోటే మనకి ఇప్పుడు పాఠాలు చెప్తూ ఉంటుంది. అక్కడ టీచర్ కూడా మామూలు టీచర్ ఉంటారు, రోబోట్సే మనకి పాఠాలు చెప్తాయి, రోబోటిక్ టీచర్స్ ఉంటారు. మూవింగ్ ఈ టెక్స్ట్, ఇక్కడ ఈ టెక్స్ట్ కూడా ఉంటుంది. అంటే మనకి చదివేటటువంటి లెసన్స్ అన్నీ కూడా ఇప్పుడు బుక్స్లో ఉన్నాయి కదా, అప్పుడు ఈ టెక్స్ట్లో ఉంటాయి. ఆ ఈ టెక్స్ట్ కూడా ఎలా ఉంటుందంటే మూవ్ అవుతూ ఉంటుంది, అంటే చక్కగా మనం చదువుతూ ఉంటే అది కదులుతూ ఉంటుంది అనమాట, మనం జరుపుకునే పని కూడా ఉండకుండా. ఈ విధంగా ఉన్నటువంటి ఒక ఊహాజనితమైనటువంటి పరిస్థితుల్లో ఎలా ఉండేది అనేది మనకి ఈ స్టోరీలో చిన్నగా తెలియజేశారు. ఇక్కడ చూడండి, ఇన్ పేర్స్ డిస్కస్ 3 థింగ్స్ దట్ యు లైక్ బెస్ట్ అబౌట్ యువర్ స్కూల్. ఇన్ పేర్స్ అంటే మీరు గ్రూప్స్గా విడిపోయి ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని అంశాల మీద చర్చించి మీ అభిప్రాయాలను తెలియచేయండి. డిస్కస్ 3 థింగ్స్, 3 విషయాల గురించి డిస్కస్ చేయండి. దట్ యు లైక్ బెస్ట్ అబౌట్ యువర్ స్కూల్, మీ పాఠశాలకు సంబంధించినటువంటి మీకు బాగా నచ్చినటువంటి 3 విషయాల గురించి మీరు రాయండి. 3 థింగ్స్ అబౌట్ యువర్ స్కూల్ దట్ యు వుడ్ లైక్ టు చేంజ్, మీ పాఠశాలలో మీకు నచ్చని, మీరు మార్చాలి అనుకుంటున్నటువంటి 3 విషయాల గురించి కూడా రాయండి. రైట్ దెమ్ డౌన్. హ్యావ్ యూ ఎవర్ రీడ్ వర్డ్స్ ఆన్ ఏ టెలివిజన్ ఆర్ కంప్యూటర్ స్క్రీన్? మీరు ఎప్పుడైనా టెలివిజన్ అంటే టీవీ స్క్రీన్ మీద కానీ కంప్యూటర్ స్క్రీన్ మీద కానీ ఉన్నటువంటి పదాలను చదివారా? కెన్ యూ ఇమాజిన్ ఏ టైమ్ వెన్ ఆల్ బుక్స్ విల్ బీ ఆన్ కంప్యూటర్స్? మీరు మొత్తం అన్ని పుస్తకాలు కూడా కంప్యూటర్లో ఉండేటటువంటి సమయాన్ని మీరు ఊహించగలరా? అంటే అప్పట్లో మనకి ఒక పుస్తకం కూడా ఉండదన్నమాట, మొత్తం ఏ విషయం కావాలన్నా కంప్యూటర్లోనే ఉంటుంది, అన్నీ కూడా కంప్యూటర్లోనే తయారు చేయబడి ఉంటాయి. పుస్తకం అనేదే లేనటువంటి ఒక పరిస్థితిని మీరు ఊహించగలరా? అండ్ దేర్ విల్ బీ నో బుక్స్ ప్రింటెడ్ ఆన్ పేపర్, అసలు పేపర్ మీద ప్రింట్ చేయబడినటువంటి పుస్తకం ఒక్కటి కూడా లేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మొత్తం అన్ని వర్డ్స్, అన్ని పదాలు, అన్ని లెసన్స్ అన్నీ కూడా మరి ఎలా ఉంటాయి? ఈ టెక్స్ట్ రూపంలో ఉంటాయి అన్నమాట, అంటే కంప్యూటర్లోనే ఉంటాయి. వుడ్ యూ లైక్ సచ్ బుక్స్ బెటర్? మీరు అలాంటి పుస్తకాలు బెటర్గా ఉంటాయి, అవి మంచివి అని అనుకుంటున్నారా? ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు బిఫోర్ యూ రీడ్ చూసాం. అంటే ఈ లెసన్కి సంబంధించి మనకు ఒక ఐడియా రావడం కోసం ఇక్కడ వరకు కొన్ని ఐడియాస్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. మార్గీ ఈవెన్ రోట్ అబౌట్ ఇట్ దట్ నైట్ ఇన్ హెర్ డైరీ.
మార్గి ఆ రాత్రి తన డైరీలో దాని గురించి రాసింది. ఈవెన్ రోట్ అబౌట్ ఇట్. దాని గురించి తన డైరీలో రాసింది. ఆన్ ద పేజ్ హెడెడ్ 17 మే 2157. ఆ డైరీ యొక్క డేట్ ఎప్పుడుంది? 17 మే 2157, అంటే 2157 సంవత్సరం మే 17 అని పైన డేట్ కనిపిస్తూ ఉంది. అంటే ఇది ఫ్యూచర్కి సంబంధించిన స్టోరీ అనమాట. భవిష్యత్తులో మార్గి అనే అమ్మాయి తన డైరీలో ఈ విధంగా రాసుకుంటూ ఉందంట. షీ రోట్, ఆమె రాసింది, టుడే టామీ ఫౌండ్ ఏ రియల్ బుక్. ఈరోజు టామీకి ఒక నిజమైన పుస్తకం దొరికింది. ఇట్ వాజ్ ఏ వెరీ ఓల్డ్ బుక్. అది చాలా పాత పుస్తకం. మార్గీస్ గ్రాండ్ ఫాదర్ once said that when he was a little boy, his grandfather told him that there was a time when all stories were printed on paper. అతను అంటే మార్గీకి వాళ్ళ తాతగారు ఒకసారి చెప్పారు. ఏమని చెప్పారంటే, అతను తన చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు, అంటే వాళ్ళ తాతగారు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు అతని తాతగారికి, అంటే వీళ్ళ మార్గి వాళ్ళ తాతగారు ఏమని చెప్పారంటే, అతనికి అన్ని కథలు ఉండే కాలం ఉంది, అన్ని కథలు కూడా పేపర్ మీద రాసి ఉండేవి, ఇలాంటి పుస్తకం అనేది ఒకటి ఉంది అని చెప్పేవారంట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఆ పుస్తకాన్ని, అసలు పుస్తకం అంటూ ఒకటి ఉందని మార్గికి తెలీదు, మార్గి వాళ్ళ తాతగారికి కూడా తెలీదు. మార్గి వాళ్ళ తాతగారికి వాళ్ళ తాతగారు చిన్నప్పుడు ఎప్పుడో చెప్పారు అసలు పుస్తకం అనేది ఒకటి ఉంటుందని. దే టర్న్ ద పేజెస్ విచ్ వర్ ఎల్లో అండ్ క్రింకీ. వాళ్ళు ఆ పసుపు రంగులో ఉన్నటువంటి ఆ పేజీలని తిప్పారంట. అండ్ ఇట్ వాజ్ awfully funny to read words that stood still instead of moving the way they were supposed to on a screen, you know. ఆ పదాలన్నీ కూడా చదవడం వాళ్ళకి చాలా ఫన్నీగా అనిపించింది. awfully funny, చాలా ఫన్నీగా ఉందంట పదాలు చదవటం. అలాగే అవి ఆ పదాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే కదలకుండా ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నాయి. అంటే మనకి స్క్రీన్ మీద ఎలా ఉంటాయి పదాలు, మనం కావాలనుకున్నప్పుడు దాని తర్వాత వేరే పదాలు వస్తూ ఉంటాయి అన్నమాట. మనం చదువుతూ ఉంటే వేరే పదాలు వస్తూ ఉంటాయి. ఆ విధమైనటువంటి స్క్రీన్స్ ఉన్న కాలం అది. అన్నీ కూడా స్క్రీన్స్ మీదే ఉండేవి, అంటే టీవీల మీద, కంప్యూటర్ మీద ఉండేవి. అక్కడ ఉన్నటువంటి పదాలన్నీ కూడా మనం చదువుతుంటే ఆ పదం వచ్చేది, ఆ తర్వాత ఆ పదం వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో పదం వస్తూ ఉంటుందన్నమాట. ఆ స్క్రీన్ కూడా జరుపుకునే పని లేనటువంటి కాలం. అటువంటి కాలంలో వాళ్ళకి అసలు పుస్తకం అనేది ఉందనే తెలియని ఆ కాలంలో పుస్తకాన్ని చూడడం అద్భుతం. ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఆ పదాలన్నీ కూడా, ఆ పేజీ మీద ఉన్నటువంటి పదాలన్నీ కూడా కదలకుండా అలాగే ఎందుకున్నాయా అని చెప్పి వీళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. అండ్ దెన్ వెన్ దే టర్న్ బ్యాక్ టు ద పేజ్ బిఫోర్, it had the same words on it that it had when they read it the first time. And they turn back, వాళ్ళ పేజీని తిప్పి మళ్ళీ మొదటి పేజీని మళ్ళీ చూసేటప్పటికి అక్కడ సేమ్ వర్డ్స్, ఆ వర్డ్స్ అన్నీ ఆ పుస్తకంలో అక్కడే ఉన్నాయి. అవి కదలకుండా మొదటిసారి ఎలా చదివినప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. దాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. గీ సెట్ టామీ. మనకి ఏదైనా నచ్చకపోతే చీ చా అంటూ ఉంటాం కదా, అలాగా టామీ ఏమన్నాడంటే గీ అన్నాడు. వాట్ ఏ వేస్ట్, వెన్ యు ఆర్ త్రూ విత్ ద బుక్ యూ జస్ట్ త్రో ఇట్ అవే ఐ గెస్. ఏంటి ఇది చాలా వేస్ట్గా ఉంది. వెన్ యు ఆర్ త్రూ విత్ ద బుక్ అంటే ఈ పుస్తకం చదివేసిన తర్వాత యూ జస్ట్ త్రో ఇట్ అవే, దీన్ని పడేయాలి, అంతేగాని దీనివల్ల ఉపయోగం ఏముంది? ఆ మాటలు, అక్కడ ఉన్నటువంటి పదాలు అన్నీ కూడా ఏమీ కదలలేదు, మళ్ళీ మళ్ళీ అదే పదాలు అక్కడే ఉండిపోతున్నాయి. ఇది చాలా వ్యర్థం, అంటే చాలా వేస్ట్ ఈ పుస్తకం అని చెప్పి అంటున్నాడు. అవర్ టెలివిజన్ స్క్రీన్ మస్ట్ హ్యావ్ హ్యాడ్ ఏ మిలియన్ బుక్స్ ఆన్ ఇట్ అండ్ ఇట్స్ గుడ్ ఫర్ ప్లెంటీ మోర్. మనకున్నటువంటి కంప్యూటర్ స్క్రీన్ మీద, టెలివిజన్ స్క్రీన్ మీద మిలియన్ పుస్తకాలు, అంటే లక్షల్లో ఉన్నటువంటి పుస్తకాలు ఉంటాయి. అది మనకి చాలా మంచిది. ఐ వుడెంట్ త్రో ఇట్ అవే, నేను దాన్ని పడవేయను. దేన్ని? కంప్యూటర్ స్క్రీన్. అంటే కంప్యూటర్ స్క్రీన్ అయితే చక్కగా అందులో మిలియన్స్ పుస్తకాలు ఉంటున్నాయి. మనం చదివిన తర్వాత ఎన్నిసార్లైనా అందులో చదువుకోవడానికి చాలా పుస్తకాలు ఉంటాయి. కానీ ఈ పుస్తకంలో ఒక్క స్టోరీయే ఉంది, లేదా రాసిన విషయాలే మళ్ళీ మళ్ళీ చదవాల్సి ఉంది. ఇది ఒకసారి చదివితే పడేయాలి, కానీ నాకు ఉన్నటువంటి స్క్రీన్ పడేయాల్సిన అవసరం లేదు. సేమ్ విత్ మైన్ సెడ్ మార్గి. మార్గి కూడా ఏముంటుందంటే నాకు కూడా అలాగే అనిపిస్తోంది. షీ వాజ్ 11 and hadn't seen as many
telebooks as Tommy had. ఆమెకు వయసు 11 అంటే 11 సంవత్సరాలు. కానీ టామీకి టామీ చూసినన్ని టెలిబుక్స్ని మరి ఈ మార్గి చూడలేదంట. హీ హ్యాడ్ 13, అతనికి 13, ఎవరికి? టామీకి. అంటే ఇక్కడ టామీ వయసు 13, మార్గి వయసు 11. షీ సెడ్, వే డిడ్ యూ ఫైండ్ ఇట్? ఆమె అంటుంది, నీకు ఇది ఎక్కడ దొరికింది? ఇన్ మై హౌస్. హీ పాయింటెడ్ వితౌట్ లుకింగ్ బికాస్ హీ వాజ్ బిజీ రీడింగ్. ఇన్ ద యాటిక్. మా ఇంట్లో దొరికింది. అసలు అతని వైపు చూడకుండానే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఇన్ ద యాటిక్. యాటిక్ అంటే అటక మీద నాకు ఈ పుస్తకం దొరికింది. వాట్స్ ఇట్ అబౌట్? ఇందులో అసలు ఏముంది? ఈ పుస్తకంలో దేని గురించి ఉంది? వాట్స్ ఇట్ అబౌట్? దేని గురించి ఈ పుస్తకంలో ఉంది? స్కూల్ గురించి ఉంది. మార్గీ ఆల్వేస్ హేటెడ్ స్కూల్. మార్గీకి ఎప్పుడు కూడా స్కూల్ అంటే ఇష్టం లేదు, ద్వేషించుకుంటూ ఉండేది. బట్ నౌ షీ హేటెడ్ ఇట్ మోర్ దాన్ ఎవర్. ఈ మధ్యన ఆమెకి ఆ హేట్ అనేది ఇంకా ఎక్కువైపోతూ ఉంది. ఎందుకంటే ద మెకానికల్ టీచర్ హ్యాడ్ బీన్ గివింగ్ హెర్ టెస్ట్ ఆఫ్టర్ టెస్ట్. మెకానికల్ టీచర్ అంటే రోబో టీచర్ ఆమెకి టెస్ట్ ఆఫ్టర్ టెస్ట్ తర్వాత టెస్ట్ పెడుతూనే ఉంది ఇన్ జాగ్రఫీలో. అండ్ షీ హ్యాడ్ బీన్ డూయింగ్ వర్స్ అండ్ వర్స్. ఆ పరీక్షలన్నీ కూడా ఈమె చాలా అధ్వానంగా రాస్తూ ఉంది. అంటిల్ హెర్ మదర్ హ్యాడ్ షేకెన్ హెర్ హెడ్ సారోఫుల్లీ అండ్ సెంట్ ఫర్ ద కౌంటీ ఇన్స్పెక్టర్. మరి ఆమె తల్లి చూసి ఏం చేసిందంటే చాలా బాధగా తలూపి కౌంటీకి పంపించిందంట. కౌంటీ ఇన్స్పెక్టర్ దగ్గరికి మార్గీని పంపించింది. హీ వాజ్ ఏ రౌండ్ లిటిల్ మ్యాన్ విత్ ఏ రెడ్ ఫేస్ అండ్ ఏ హోల్ బాక్స్ ఆఫ్ టూల్స్ విత్ డైల్స్ అండ్ వైర్స్. అతను ఒక రౌండ్గా అంటే ఎర్రటి మొహంతో మొత్తం మీద గుండ్రంగా ఉన్నటువంటి ఒక చిన్న మనిషి. అతని దగ్గర టూల్స్, ఏదో సాధనాలు పెట్టే, అంటే ఒక వైర్లు అన్నీ కలిసినటువంటి ఒక సాధనాలు పెట్టే డైల్స్ అన్నీ ఉన్నాయంట. ఆ పెట్టితోటి అతను ఉన్నాడు. హీ స్మైల్డ్ ఎట్ మార్గీ అండ్ గేవ్ హెర్ అన్ యాపిల్. అతను మార్గీని చూసి నవ్వి ఆమెకి ఒక యాపిల్ ఇచ్చాడు. దెన్ టుక్ ద టీచర్ అపార్ట్. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి టీచర్ని ఒక పక్కకి తీసుకున్నాడు. అంటే ఇక్కడ టీచర్ అంటే రోబో టీచర్ అన్నమాట. మార్గీ హ్యాడ్ హోప్డ్ హీ వుడెంట్ నో హౌ టు పుట్ ఇట్ టుగెదర్ అగైన్. మార్గీ ఏమనుకుందంటే మళ్ళీ అన్నీ కలిపి అతడు ఎక్కువగా చేయలేడు అనుకుంది. మార్గీ ఏమని ఆశించిందంటే దాన్ని మళ్ళీ సరి చేయలేడు, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కంప్యూటర్ టీచర్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంది. దాన్ని సరి చేయలేడు అనుకుంది. మళ్ళీ టు పుట్ ఇట్ ఆల్ టుగెదర్, మొత్తం అన్నీ కూడా పుట్ ఇట్ టుగెదర్ అగైన్, అన్నీ కలిపి దాన్ని సరి చేయలేడు అనుకుంది. బట్ హీ న్యూ హౌ ఆల్ రైట్, కానీ అతనికి అంతా బాగుందని తెలుసు. అండ్ ఆఫ్టర్ ఎన్ అవర్ ఆర్ సో, ఆ తర్వాత ఒక గంట తర్వాత దేర్ ఇట్ వాజ్ అగైన్, మళ్ళీ అది మొదలైంది. ఏం మొదలైంది? పాఠాలు అన్నమాట. లార్జ్ అండ్ బ్లాక్ అండ్ అగ్లీ విత్ ఏ బిగ్ స్క్రీన్ ఆన్ విచ్ ఆల్ లెసన్స్ వర్ షోన్ అండ్ ద క్వశ్చన్స్ వర్ ఆస్క్డ్. అంటే ఆ నల్లగా పెద్దగా ఉన్నటువంటి ఆ కంప్యూటర్ స్క్రీన్ మీద మళ్ళీ పాఠాలు రావడం, క్వశ్చన్స్ రావడం మొదలైనవి. అంటే కంప్యూటర్ టీచర్ అనేది అతను బాగు చేశాడు అనమాట. దట్ వాజంట్ సో బ్యాడ్, అది మాత్రమే మరి సో బ్యాడ్ కాదు. దట్ వాజంట్ సో బ్యాడ్ అంటే ఆమెకు నచ్చనిది అదొకటే కాదు. ద పార్ట్ మార్గీ హేటెడ్ మోస్ట్ వాజ్ ద స్లాట్ వేర్ షీ హ్యాడ్ టు పుట్ హోంవర్క్ అండ్ టెస్ట్ పేపర్స్. ఆమె బాధపడేది, ఆమెకు నచ్చినది అదొకటే కాకుండా ఎక్కడైతే ద స్లాట్ ఉందో, అంటే ఏంటంటే తను చేయాల్సిన పని ఉందో, హోంవర్క్ చేసే పని, టెస్ట్ పేపర్లు రాసే పని, అది ఆమెకి ఇంకా అసలు ఇష్టం లేని పని. షీ ఆల్వేస్ హ్యాడ్ టు రైట్ దెమ్ అవుట్ ఇన్ ఎ పంచ్ కోడ్. ఆమె ఎప్పుడు కూడా వాటి యొక్క ఆన్సర్ని పంచ్ కోడ్లో రాయవలసి ఉండేది. దే మేడ్ హెర్ లెర్న్ వెన్ షీ వాజ్ 6 years old. ఆ పంచ్ కోడ్ అనేది ఆమెకి 6 సంవత్సరాల వయసులో నేర్పించారు. అండ్ ద మెకానికల్ టీచర్ క్యాలిక్యులేటెడ్ ద మార్క్స్ ఇన్ నో టైమ్. ఆమె కష్టపడి ఆ క్వశ్చన్స్ని, పేపర్స్ని అన్నీ రాస్తే ఆ మెకానికల్ టీచర్ ఆ మార్కుని
వెంటనే క్యాల్కులేట్ చేసేది, వెంటనే చెప్పేసేది, ఏమి కష్టపడకుండానే. ద ఇన్స్పెక్టర్ హ్యాడ్ స్మైల్డ్ ఆఫ్టర్ హీ వాజ్ ఫినిష్డ్ అండ్ ప్యాటెడ్ మార్గీస్ హెడ్. ద ఇన్స్పెక్టర్ హ్యాడ్ స్మైల్డ్, ఇన్స్పెక్టర్ నవ్వి ఆఫ్టర్ హీ ఫినిష్డ్ అండ్ ప్యాటెడ్ మార్గీస్ హెడ్, మార్గీస్ హెడ్ని ప్యాటెడ్ అంటే తట్టాడు. హీ సెడ్, అతను టు హెర్ మదర్తో చెప్తున్నాడు, ఇట్స్ నాట్ ద లిటిల్ గర్ల్స్ ఫాట్, ఈమె తప్పేమీ ఇందులో లేదు. మిసెస్ జోన్స్ అంటే ఇక్కడ మార్గీ వాళ్ళ మదర్ పేరు అనమాట. మిసెస్ జోన్స్, ఇదే మీ అమ్మాయి తప్పేం లేదు. ఐ థింక్ ద జాగ్రఫీ సెక్టర్ వాజ్ గేడ్ ఏ లిటిల్ టు కిక్. ఎన్నో ఉన్నటువంటి కంప్యూటర్ టీచర్లో ఉన్నటువంటి ఈ జాగ్రఫీ సెక్టర్ అనేది, అంటే జాగ్రఫీ పాఠాలు అనేవి చాలా ముందుకు వెళ్ళిపోయినాయి. దోస్ థింగ్స్ హ్యాపెన్ సమ్ టైమ్స్, ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఐ హ్యావ్ స్లోడ్ ఇట్ అప్ టు యాన్ యావరేజ్ 10 years లెవెల్, నేను దీన్ని ఒక యావరేజ్ 10 years లెవెల్కి వచ్చే విధంగా స్లోగా ఉండే విధంగా చేశాను. యాక్చువల్లీ ద ఓవరాల్ ప్యాటర్న్ ఆఫ్ హెర్ ప్రోగ్రెస్ ఈజ్ క్వైట్ సాటిస్ఫాక్టరీ, నిజానికి ఆమె ఓవరాల్ ప్రోగ్రెస్ అనేది సంతృప్తికరంగానే ఉంది. అండ్ హీ ప్యాటెడ్ మార్గీస్ హెడ్ అగైన్, మళ్ళీ అతను మార్గీ యొక్క తలని తట్టాడు. మార్గీ వాజ్ డిసప్పాయింటెడ్, మార్గీ చాలా డిసప్పాయింట్ అయిపోయాడు, నిరాశపడింది. షీ హ్యాడ్ బీన్ హోపింగ్ దే వుడ్ టేక్ ద టీచర్ అవే ఆల్ టుగెదర్, ఆమె ఏమనుకుందంటే ఆ టీచర్ని వాళ్ళు తీసేసుకుంటారనుకుంది. దే హ్యాడ్ వన్స్ టేకెన్ ద టామీస్ టీచర్ అవే ఫర్ నియర్లీ ఏ మంత్ బికాస్ ద హిస్టరీ సెక్టర్ హ్యాడ్ బ్లాంక్డ్ అవుట్ కంప్లీట్లీ. ఇదివరకు ఒకసారి టామీ టీచర్ని ఒక నెలపాటు వాళ్ళు తీసేసుకున్నారు, ఎందుకంటే హిస్టరీ సెక్టర్ అనేది బ్లాంక్ అయిపోయిందంట. అందువలన వాళ్ళు చరిత్రకు సంబంధించినటువంటి హిస్టరీకి సంబంధించిన పాఠాలన్నీ పోవడం వలన ఒక నెలపాటు ఆ టామీ టీచర్ని తీసుకుని బాగు చేసి మళ్ళీ ఇచ్చారనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఇక్కడ ఏమర్థం అవుతుందంటే, అప్పట్లో ఆ భవిష్యత్తులో పాఠాలు అనేవి మనకి ఒక కంప్యూటర్ టీచర్ ద్వారా నేర్పిస్తారు. పిల్లలు పుట్టిన వెంటనే ఒక కంప్యూటర్ టీచర్ని, అంటే ఒక కంప్యూటర్ని కొనేసుకుంటారనమాట, ఒక రోబో టీచర్ని. ఆ కంప్యూటర్ని కొనేసుకుంటే ఆ కంప్యూటర్లోనే పిల్లలకి పాఠాలు ఇంట్లోనే, ఆ వర్చువల్ క్లాస్ రూమ్స్ అని చెప్పి ఒక రూమ్ని క్లాస్ రూమ్లాగే చేసేసి ఇంట్లోనే వాళ్ళు పిల్లలు చదువుకుంటారు. వాళ్ళు పాఠశాలకు వెళ్ళడం కానీ, పుస్తకాలు కొనుక్కోవడం కానీ, రోజు స్కూల్కి వెళ్ళి రావడం ఇవేమీ ఉండవన్నమాట. ఇంట్లోనే వాళ్ళకు ఉన్నటువంటి ఆ కంప్యూటర్ టీచర్ ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. ఆ కంప్యూటర్ టీచర్లోనే పిల్లల యొక్క స్థాయికి అనుగుణంగా పాఠాలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. అట్లా పాఠాలు చెప్పడం, టెస్టులు పెట్టడం, ఇవన్నీ కూడా పరీక్షలు, మార్కులు, ఇవన్నీ కూడా ఆ కంప్యూటర్ టీచర్ ద్వారానే జరుగుతూ ఉండేవని మనకు అర్థమవుతూ ఉంది. అలాగే ఆ కంప్యూటర్ టీచర్కి ఏదైనా రిపేర్ వస్తే, ఇక్కడ ఇన్స్పెక్టర్ అంటున్నారు కదా, అతని దగ్గరికి అంటే అలాంటి మెకానిక్స్ ఉంటారనమాట, ఆ ఇన్స్పెక్టర్ లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు మళ్ళీ బాగు చేసి ఇచ్చేవారు. మళ్ళీ కంప్యూటర్ టీచర్ ద్వారా వాళ్ళ పాఠాలన్నీ కొనసాగిస్తూ ఉండేవారు అనమాట. ఇప్పుడు మన మార్గి కూడా ఇంకా అయిపోయింది, కంప్యూటర్ టీచర్ని తీసుకుని ఇంటికి వచ్చేసారు. సో షీ సెడ్ టు టామీ, వై వుడ్ ఎనీవన్ రైట్ అబౌట్ స్కూల్. అందువలన ఆమె టామీతో అంటుంది, ఏమంటుందంటే, వై వుడ్ ఎనీవన్ రైట్ అబౌట్ స్కూల్, ఎవరైనా స్కూల్ గురించి ఎందుకు రాస్తారు, అసలు స్కూల్ గురించి ఏముంటుంది రాయడానికి. అంటే ఇప్పటివరకు కంప్యూటర్ టీచర్ గురించి, స్కూల్ గురించి చెప్పిందంతా ఆమె యొక్క ఫ్లాష్ బ్యాక్ అనమాట, ఆమె మనసులో అనుకున్నది. వీళ్ళకి పుస్తకం దొరికింది కదా, దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. దాని విషయంలో ఆమె టామీతో అంటుంది, వై వుడ్ ఎనీవన్ రైట్ అబౌట్ స్కూల్, అయినా పాఠశాల గురించి, స్కూల్ గురించి ఎవరైనా ఎందుకు రాస్తారు, అసలు ఏముంటుంది రాయడానికి, అసలు స్కూల్ అంటే ఏంటి. టామీ లుక్డ్ అట్ హెర్ విత్ వెరీ సుపీరియర్ ఐస్. టామీ మార్గి వైపు చాలా సుపీరియర్గా, అంటే చాలా గొప్పగా చూసిందంట. చూసి, బికాజ్ ఇట్స్ నాట్ అవర్ కైండ్ ఆఫ్ స్కూల్, ఎందుకంటే ఇది మన స్కూల్ లాంటి స్కూల్ కాదు, స్టూపిడ్ లాగా ఉండే మన స్కూల్ కాదు. దిస్ ఈజ్ ద ఓల్డ్ కైండ్ ఆఫ్ స్కూల్, ఇది చాలా పాతకాలం నాటి స్కూల్ ఇది. దట్ దే హ్యాడ్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో, ఈ పాఠశాల అనేది వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పాఠశాల. హీ యాడెడ్ లాఫ్టీలీ ప్రొనౌన్స్డ్ ద వర్డ్ కేర్ఫుల్లీ, సెంచురీస్ ఎగో. అతను శతాబ్దాలుగా పాతగా ఉన్నటువంటి పాఠశాల ఇది, నువ్వేమో ఇది కొత్త పాఠశాల ప్రస్తుతం ఉంది అనుకోకు, ఇది పాతది. సెంచురీస్ ఎగో అంటే శతాబ్దాలు అనే పదాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో అని చెప్తున్నాడు. మార్గి వాజ్ హట్, మార్గి హట్ అయిందంట, అంటే కొంచెం చిన్నబుచ్చుకుందనమాట, ఫీల్ అయింది. ఎందుకంటే మరి టామీ ఏమంటున్నాడు,
నీకేం తెలియదు స్కూల్ గురించి, ఇదేమో ఇది మామూలు స్కూల్ అనుకుంటున్నావా, ఎప్పుడో శతాబ్దాల క్రితం స్కూల్ ఇది, నీకేం తెలుసు స్కూల్ గురించి అంటున్నాడు కదా. అందువలన ఆమె కొద్దిగా హర్ట్ అయింది. వెల్, ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ స్కూల్ దే హ్యాడ్ ఆల్ దట్ టైమ్ ఎగో షీ రీడ్ ద బుక్ ఓవర్ హిస్ షోల్డర్ ఫర్ ఎ వైల్. సర్లే, నాకు ఏం తెలియదులే స్కూల్ గురించి, వాళ్ళకి అసలు ఎటువంటి స్కూల్ ఉందో ఏముందో నాకేం తెలుసు, నాకేం తెలీదు, నేను కూడా చదువుతానని చెప్పి ఆమె అతని భుజం మీదుగా ఓవర్ హిజ్ షోల్డర్ అంటే అతని షోల్డర్ పై నుంచి చూస్తూ ఆ పుస్తకాన్ని కాసేపు చదివిందంట. దెన్ షీ సెడ్, ఆ తర్వాత ఆమె అంటుంది, ఎనీవే దే హ్యాడ్ ఎ టీచర్, వాళ్ళకు కూడా ఒక టీచర్ ఉన్నాడు. అంటే మార్గీకి టీచర్ అంటే ఇష్టం ఉండదు కదా, అందుకని అంటున్నా అక్కడ కూడా టీచర్ ఉన్నారు, ఇంకెందుకు ఇది ఏ స్కూల్ అయితే ఏముంది అంటుంది. కానీ దే హ్యాడ్ ఎ టీచర్, ఇట్ వాజ్ ఎ మ్యాన్, వాళ్ళకి టీచర్ ఉన్నాడు కానీ అది ఒక మనిషి. షూర్ దే హ్యాడ్ ఎ టీచర్ బట్ ఇట్ వాజంట్ ఎ రెగ్యులర్ టీచర్, ఇట్ వాజ్ ఎ మ్యాన్, వాళ్ళకి కూడా టీచర్ ఉన్నాడు కానీ రెగ్యులర్గా మనకు ఉన్నటువంటి కంప్యూటర్ టీచర్ కాదు, అది ఒక మనిషి. ఎ మ్యాన్, హౌ కుడ్ ఎ మ్యాన్ బి ఎ టీచర్? మనిషా, అదేంటి మనిషి అసలు టీచర్ ఎలా అవుతాడు? వెల్, he just told the boys and girls things and gave them homework and asked them questions. అతను బాయ్స్కి గర్ల్స్కి చక్కగా పాఠాలు చెప్తున్నాడు, అలాగే హోంవర్క్ ఇచ్చి క్వశ్చన్స్ని అడుగుతున్నాడు. ఎ మ్యాన్ ఈజంట్ స్మార్ట్ ఎనఫ్, మనిషికి అంత తెలివితేటలు ఉండవు కదా, అన్ని పుస్తకాలని అన్ని పాఠాలని అన్ని గుర్తుపెట్టుకోలేడు కదా, ఈ స్మార్ట్ ఎనఫ్ అంటున్నాడు. షూర్ హీ ఈజ్, మై ఫాదర్ నోస్ యాజ్ మచ్ యాజ్ మై టీచర్, అతనికి చాలా తెలివితేటలు ఉన్నాయి, మా ఫాదర్కి యాజ్ మచ్ యాజ్ మై టీచర్, మా కంప్యూటర్ టీచర్కి తెలిసినవి చాలా విషయాలు మా ఫాదర్కి కూడా తెలుసు, మా కంప్యూటర్ టీచర్కి ఎంత తెలుసో మా ఫాదర్కి కూడా అంత తెలుసు. హీ నోస్ ఆల్మోస్ట్ యాజ్ మచ్, ఐ బెట్ షా, హీ నోస్ ఆల్మోస్ట్ యాజ్ మచ్, అతనికి చాలా విషయాలు తెలుసు. ఐ బెట్ షా అంటే ఇక్కడ నేను కావాలంటే ఛాలెంజ్ చేస్తాను, బెట్ అంటాం కదా, నేను బెట్ కడతానంటాం. మా డాడీకి చాలా విషయాలు తెలుసు అంటే మనిషికి కూడా అన్ని విషయాలు తెలుసు అనేది వాళ్ళు నమ్మలేకపోతున్నారనమాట. మార్గీ వాజంట్ ప్రిపేర్డ్ టు డిస్ప్యూట్ దట్, మార్గీకి దాని గురించి మరి వాదించడానికి సిద్ధంగా లేదంట. షీ సెడ్, ఐ వుడెంట్ వాంట్ ఏ స్ట్రేంజ్ మ్యాన్ ఇన్ మై హౌస్ టు టీచ్ మీ, నాకు తెలియని ఒక స్ట్రేంజ్ మ్యాన్ రోజు వచ్చి పాఠాలు చెప్పడాన్ని నేను ఒప్పుకోను. టామీ స్క్రీమ్డ్ విత్ లాఫర్, అంటే నవ్వుతూ అరుస్తున్నాడంట. యూ డోంట్ నో మచ్, నీకు ఏమీ తెలియదు మార్గీ. ద టీచర్స్ డోంట్ లివ్ ఇన్ ద హౌస్, టీచర్స్ మన ఇంట్లో ఉండరు. దే హ్యాడ్ ఏ స్పెషల్ బిల్డింగ్ అండ్ ఆల్ ద కిడ్స్ వెంట్ దేర్, టీచర్స్కి ఒక స్పెషల్ బిల్డింగ్ ఉంటుంది, ప్రత్యేక భవనం ఉంటుంది, పిల్లలందరూ కూడా అక్కడికే వెళ్తారు. అండ్ ఆల్ ద కిడ్స్ లెర్న్ ద సేమ్ థింగ్, ఏంటి కిడ్స్ అందరూ కూడా ఒకటే నేర్చుకుంటారా? ష్యూర్, ఇఫ్ దే వర్ ద సేమ్ ఏజ్, ఒకవేళ వాళ్ళందరూ ఒకే ఏజ్ వాళ్ళు అయితే వాళ్ళందరూ కలిపి ఒకటే విషయాన్ని నేర్చుకుంటారు. బట్ మై మదర్ సేస్ ఏ టీచర్ హ్యాస్ టు బీ అడ్జస్టెడ్ టు ఫిట్ ద మైండ్ ఆఫ్ ఈచ్ బాయ్ అండ్ గర్ల్ ఇట్ టీచర్స్ అండ్ దట్ ఈచ్ కిడ్ హ్యాస్ టు బీ టాట్ డిఫరెంట్లీ. మా మమ్మీ ఏమని చెప్తుందంటే మరి టీచర్ని మనం అడ్జస్ట్ చేయాలని చెప్తుంది. ప్రతి బాయ్కి ప్రతి గర్ల్కి మైండ్కి తగిన విధంగా వాళ్ళకి తగినటువంటి పాఠాలను బోధించే విధంగా మరి టీచర్ ఉండాలి అని చెప్తూ ఉంటుంది. జస్ట్ ద సేమ్ దే డిడెంట్ డూ ఇట్ దట్ వే దెన్, ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ యూ డోంట్ హ్యావ్ టు రీడ్ ద బుక్. జస్ట్ ద సేమ్ దే డిడెంట్ డూ ఇట్ దట్ వే దెన్, అంటే ఇక్కడ వారు అప్పుడు అలాగా అంటే ఇప్పట్లాగా అప్పుడు లేదు. మార్గం ఏముంటుందంటే మరి కంప్యూటర్ టీచర్ అనేది ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క విధంగా పాఠాలు చెప్పాలని మా అమ్మ చెప్పేది ఉంటుంది. కానీ ఈ స్కూల్లో మరి అందరి పిల్లలకి కలిపి ఒకే పాఠాన్ని ఒకే టీచర్ ఎలా చెప్తారు అని అడుగుతుంది కదా, దాని గురించి అంటున్నారు అనమాట. అంటూ ఏమన్నాడంటే ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, నీకు ఇష్టం లేకపోతే యూ డోంట్ హ్యావ్ టు రీడ్ ద బుక్, నువ్వు ఈ పుస్తకం చదవద్దు, ఎందుకు నాతో గొడవ పడతావు అంటున్నాడు. ఐ డిడెంట్ లైక్ ఇట్, మార్గీ సెడ్ క్విక్లీ. మార్గీ ఏముంటుందంటే నేనేమీ అలా అనలేదు కదా, నాకు ఇది నచ్చలేదు, ఐ డిడెంట్ లైక్ ఇట్ అని నేనేం చెప్పలేదు కదా. షీ వాంటెడ్ టు రీడ్ అబౌట్ దోస్ ఫన్నీ స్కూల్స్, మార్గీ కూడా ఆ ఫన్నీగా ఉన్నటువంటి ఆ పాఠశాలల గురించి తెలుసుకోవాలనుకుంటుంది, చదవాలనుకుంటుంది. దే వరంట్ ఈవెన్ ఆఫ్ ఫినిష్డ్, వాళ్ళు సగం కూడా చదవలేదు.
దే వరంట్ ఈవెన్ హాఫ్ ఫినిష్డ్, వాళ్ళు సగం కూడా పూర్తి చేయకుండానే వెన్ మార్గీస్ మదర్ కాల్, మార్గీ మదర్ పిలిచేసింది. మార్గీ స్కూల్ టైం అయింది అంటుంది. అంటే వాళ్ళ పాఠశాల ఇంట్లోనే కదా, ఇంట్లోనే ఒక రూము వాళ్ళకి వర్చువల్ క్లాస్ రూమ్ తయారు చేసుకుంటారు. మన బెడ్రూమ్, డైనింగ్ రూమ్, హాల్ ఎలా రెడీ చేస్తామో కిడ్స్కి కూడా ఒక వర్చువల్ క్లాస్ రూమ్ని కూడా కట్టించుకునేవారు అనమాట. మార్గీ లుక్డ్ అప్, నాట్ యెట్ మామ, ఇంకా టైం అవ్వలేదు మా అమ్మ అంటుంది. నౌ సెడ్ మిసెస్ జోన్స్, మిసెస్ జోన్స్ ఏమంటుందంటే నౌ, ఇప్పుడే టైం అయిపోయింది. అండ్ ఇట్స్ ప్రాబబ్లీ టైం ఫర్ టామీ టు, ఇప్పుడు టామీకి కూడా టైం అయిపోయినట్టుంది అని చెప్తుంది. మార్గీ సెడ్ టు టామీ అంటే టామీతో చెప్తుంది, కెన్ ఐ రీడ్ ద బుక్ సమ్ మోర్ విత్ యూ ఆఫ్టర్ స్కూల్ అయిపోయిన తర్వాత మన ఈ పుస్తకాన్ని చదువుదామా? మేబీ హీ సెడ్ నాన్ చాలెంట్లీ. ఇక్కడ నాన్ చాలెంట్లీ అంటే నిర్మొహమాటంగానే, ఏ మొహమాటం లేకుండా ఏమన్నాడంటే మేబీ చూద్దాం అంటున్నాడు అనమాట. మేబీ చదవచ్చు చదవకపోవచ్చు అంటే, మరి స్కూల్ అయిన తర్వాత మళ్ళీ మనం పుస్తకం చదువుదామని అడిగితే మేబీ చూద్దాం అంటున్నాడంట, అంటే నిర్మొహమాటంగా. హీ వాక్డ్ అవే విజిలింగ్, అతను విజిల్ వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ద డస్టీ ఓల్డ్ బుక్ టక్డ్ బినీత్ హిజ్ ఆర్మ్, అతని చేతి కింద ఆ డస్టీ మురికిగా ఉన్నటువంటి ఆ పాత పుస్తకం అనేది అలాగే ఉంది. మార్గీ వెంట్ ఇన్ టు ద స్కూల్ రూమ్, మార్గీ స్కూల్ రూమ్లోకి వెళ్ళింది. మన బెడ్రూమ్లోకి వెళ్ళినట్టు తను స్కూల్ రూమ్లోకి వెళ్ళింది. ఇట్ వాజ్ రైట్ నెక్స్ట్ టు హెర్ బెడ్రూమ్, ఆమె బెడ్రూమ్ పక్కనే ఆ రూమ్ ఉంటుంది. అండ్ ద మెకానికల్ టీచర్ వాజ్ ఆన్ అండ్ వెయిటింగ్ ఫర్ హెర్, మెకానికల్ టీచరు ఆన్ చేయబడి వెయిటింగ్ చేస్తూ ఉంది. ఇట్ వాజ్ ఆల్వేస్ ఆన్ ఎట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ డే, ప్రతిరోజు కూడా ఆ టైంలో ఆ మెకానికల్ టీచర్ ఆన్లో ఉంటుంది. ఎక్సెప్ట్ సాటర్డే అండ్ సండే, సాటర్డే సండే కాకుండా మిగిలిన అన్ని రోజుల్లో కూడా, మిగిలిన 5 డేస్లోనూ మెకానికల్ టీచర్ ఆ టైంలో ఆన్లో ఉంటుంది. అంటే స్కూల్ టైం అనమాట అది, వాళ్ళకి ఇంట్లోనే స్కూల్. ఇక చూడండి పిక్చర్లో మనకి వర్చువల్ క్లాస్ రూమ్ కనిపిస్తూ ఉంది. అది క్లాస్ రూమ్ అనమాట, ఒక స్కూల్ అనమాట, స్కూల్ రూమ్ అది. ఫ్యూచర్కి సంబంధించినటువంటి మరి చాలా విషయాలు ఇక్కడ మనకి అన్నీ ఆన్లైన్లో ఉన్నట్టుగా, అన్నీ డిజిటల్గా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ స్క్రీన్స్ ఉన్నాయి, కీబోర్డ్స్ ఉన్నాయి, రకరకాల మెషిన్స్ కనిపిస్తూ ఉన్నాయి, మరి హెడ్ ఫోన్స్, కెమెరాస్, ఇంకా ఏవో మెషిన్స్ ఉన్నాయి. ఆమె కూర్చున్నటువంటి చైర్కి కూడా కొన్ని బటన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కప్స్లో రోబో తెస్తుందంటే పాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చే రోబోలు కూడా ఉన్నాయి, అంటే మనుషులు ఎవరు తీసుకురన్నమాట. ఈ పక్కన సిడీస్, ఇవన్నీ కూడా వర్చువల్ క్లాస్ రూమ్ అండ్ డిజిటల్ టెక్నాలజీ అనమాట. బికాజ్ హెర్ మదర్ సెడ్ లిటిల్ గర్ల్స్ లెర్న్ బెటర్ ఇఫ్ దే లెర్న్ ఎట్ రెగ్యులర్ అవర్స్, వాళ్ళ అమ్మ ఏమని చెప్తుందంటే చిన్నపిల్లలు రెగ్యులర్గా కనుక చదివితే చాలా బాగా నేర్చుకుంటారు. ద స్క్రీన్ వాజ్ లిట్ అప్, అంటే స్క్రీన్ ఆన్ అయింది. అండ్ ఇట్ సెడ్ టుడేస్ అర్థమెటిక్ లెసన్ ఈజ్ ఆన్ ద ఎడిషన్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఈరోజు మన అర్థమెటిక్ క్లాసు ప్రాపర్ ఫ్రాక్షన్స్ సంబంధించింది. ప్లీజ్ ఇన్సర్ట్ ఎస్టర్డేస్ హోంవర్క్ ఇన్ ద ప్రాపర్ స్లాట్, మరి నిన్న చేసినటువంటి ఎస్టర్డే హోంవర్క్ని అక్కడ స్లాట్లో పెట్టండి. మార్గీ డిడ్ సో, మార్గీ ఆ విధంగా చేసింది. డిడ్ సో విత్ ఎస్ఐ అంటే ఏంటంటే ఆమె చేసినటువంటి హోంవర్క్ని ఆ స్లాట్లో పెట్టింది. విత్ ఎస్ఐ అంటే ఏంటంటే ఒక నిట్టూర్పుతోటి అని పెట్టిందనమాట. షీ వాజ్ థింకింగ్, ఆమె ఆలోచనలు పడింది, ఆలోచిస్తుంది. అబౌట్ ద ఓల్డ్ స్కూల్, ఆ పాత స్కూల్స్ ఎలా ఉండేవి. దే హ్యాడ్ వెన్ హెర్ గ్రాండ్ ఫాదర్, వాళ్ళ తాతగారు ఉన్నప్పుడు వాజ్ ఏ లిటిల్ బాయ్, వాళ్ళ తాతగారు చిన్నప్పుడు వెళ్ళినటువంటి ఆ స్కూల్స్ అనేవి ఏ విధంగా ఉండేవో అని ఆలోచిస్తూ ఉంది. ఆల్ ద కిడ్స్ ఫ్రమ్ ద హోల్ నైబర్హుడ్ కేమ్, చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చక్కగా వచ్చి ఉండేవారు అనమాట. లాఫింగ్ అండ్ షౌటింగ్ ఇన్ ద స్కూల్ యార్డ్, వాళ్ళు చక్కగా నవ్వుకుంటూ ఆడుకుంటూ గెంతులేసుకుంటూ వచ్చేవారు. సిట్టింగ్ టుగెదర్ ఇన్ ద క్లాస్ రూమ్, వాళ్ళందరూ కలిసి ఒక రూమ్లో కూర్చునేవారు. గోయింగ్ హోమ్ టుగెదర్, మళ్ళీ వాళ్ళందరూ కలిసి చక్కగా ఇంటికి వెళ్ళేవారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే, స్కూల్ అయిపోయిన తర్వాత రోజు చివరిలో అందరూ కలిసి ఇంటికి వెళ్ళేవారు. దే లెర్న్డ్ ద సేమ్ థింగ్స్ సో దే కుడ్ హెల్ప్ వన్ అనదర్ విత్ ద హోంవర్క్ అండ్ టాక్ అబౌట్ ఇట్, వాళ్ళందరూ కలిపి ఒకటే నేర్చుకునేవారు కాబట్టి సో దే కుడ్ హెల్ప్ వన్ అనదర్, వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకునేవారు హోంవర్క్ చేయడంలోనూ. అలాగే ఆ విధంగా వాళ్ళు మాట్లాడుకుని చక్కగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ హోంవర్క్లు కూడా సాయం చేసుకునేవారు, చక్కగా చదువుకునేవారు, కలిసి వెళ్ళి వచ్చేవారు అని చెప్పి ఆ విధంగా ఆ పాత స్కూల్స్ ఏ విధంగా ఉండేవో అని ఊహించుకుంటూ ఉంది.
అండ్ ద టీచర్స్ వర్ పీపుల్, అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా మనుషులే. ద మెకానికల్ టీచర్ వాజ్ ఫ్లాషింగ్ ఆన్ ద స్క్రీన్ వెన్ వీ యాడ్ ఫ్రాక్షన్స్ 1/2 అండ్ 1/4. మనకి క్లాస్ జరుగుతుంది కదా ఈలోపు మార్గి క్లాసులో మెకానికల్ టీచర్ స్క్రీన్ మీద వస్తుందంట. వెన్ వీ యాడ్ ఫ్రాక్షన్స్ 1/2 అండ్ 1/4 అంటే ఆ ఫ్రాక్షన్స్ని మనం యాడ్ చేస్తే అంటే పాఠం వస్తుందన్నమాట. కానీ మార్గి ఆ పాఠాన్ని ఆ లెసన్ వినట్లేదు. మార్గి వాజ్ థింకింగ్ అబౌట్ హౌ ద కిడ్స్ మస్ట్ హ్యావ్ లవ్డ్ ఇట్ ఇన్ ద ఓల్డ్ డేస్. ఆ పాత రోజుల్లో వాళ్ళు చక్కగా ఎంత ఇష్టంగా ఉండేవారో ఆ స్కూల్ అంటే. షీ వాజ్ థింకింగ్ అబౌట్ ద ఫన్ దే హ్యాడ్, వాళ్ళు ఎంత సంతోషంగా ఎంత సరదాగా గడిపుంటారో అని చెప్పి ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు చెప్పండి స్టూడెంట్స్, మరి పాత స్కూల్ బాగుందా ప్రజెంట్ స్కూల్ బాగుందా? అంటే ఇప్పుడు మన కాలంలోకి వచ్చేస్తే ఇప్పుడు మన పాఠశాల బాగుంటుందా, ఫ్యూచర్లో మార్గి స్కూల్ బాగుందా? మరి ఈ లెసన్లో ఉన్నటువంటి మన లెసన్ నేమ్ కూడా ద ఫన్ దే హ్యాడ్. అంటే ఇక్కడ ద ఫన్ దే హ్యాడ్ అంటే ఎవరి ఫన్ ఇది? అప్పుడు మార్గి అనుకోవడం అయితే పాత స్కూల్లో ఉన్న ఫన్ అన్నమాట. అంటే పాత స్కూల్కి వెళ్ళేటటువంటి స్టూడెంట్స్ యొక్క ఫన్, వాళ్ళు ఎంత సరదాగా గడిపేవారు అని మార్గి అనుకుంటుంది కదా. అదే మన పాఠం యొక్క ఈ లెసన్ యొక్క నేమ్ అన్నమాట. సో ఓకే స్టూడెంట్స్, ఇదే విధంగా మరి 9th క్లాస్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ లెసన్ ఎక్స్ప్లెనేషన్, అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, గ్రామర్ కాన్సెప్ట్స్, ఇలాగా అన్ని విషయాలని కూడా నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియోస్ అన్ని చూడడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.